బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. ఈ కథ సీతాపూర్ అనే ఒక అడవిలో జరిగింది. అక్కడ లూసీ అనే ఒక పక్షి జీవిస్తుంది. లూసీ పక్షికి పాపం పిల్లలు లేరు. దీని గురించి అడవిలో ఉన్న జంతువులు చర్చించేవి. మున్మున్ పక్షి నట్కట్ కోతి దగ్గర ఇలా అనింది. నట్కట్ కోతి, పాపం చూడు, లూసీ పక్షి ఎంత బాధపడుతుందో. తనకి పిల్లలే పుట్టట్లేదు, అదే గొడ్రాలు. నీకు తెలుసు కదా మున్మున్ పక్షి, లూసీ పక్షి ఎప్పటికీ తల్లి అనిపించుకోదు. ప్రతిసారి తన విషయంలో ఏదో జరుగుతూనే ఉంది. ఇంకోవైపు లూసీ పక్షి తన భర్తతో ఇలా అంటుంది. ఏవండి, వేరే పక్షుల్లాగా నేను కూడా తల్లి కావాలనుకుంటున్నాను. నేను కూడా అమ్మ అని పిలిపించుకోవాలని చాలా ఆశపడుతున్నాను. నాకు తెలుసు లూసీ, కానీ మనం ఏం చేయగలం? మనిద్దరం ఎంతగానో ప్రయత్నించాం, ఎంతో మంది డాక్టర్ని కలిసాం, కానీ ప్రయోజనం లేకపోయింది. ఏవండి, మనం ఒక బిడ్డని దత్తత తీసుకుందామా? ఏంటి, పిల్లల్ని దత్తత తీసుకోవడమా? నీకేమైనా పిచ్చి పట్టిందా లూసీ? నేను ఇంకెవరికో నా ఇంటి పేరు పెట్టలేను. నాకు నా రక్తమే కావాలి, లేదంటే నేను ఇలాగే ఉంటాను. అది కరెక్టే అండి. మీకేంటండి, మీరు రోజు ఉదయం వెళ్లి మళ్ళీ సాయంత్రం దాకా మీరు ఇంటికి రారు. పూర్తి రోజంతా ఇంట్లో ఉండాల్సింది నేనే. లూసీ తన భర్తకు అర్థమయ్యేలా చాలా చెప్తుంది, కానీ తను అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు. అది దాని పనిలో మాత్రమే బిజీగా ఉంటుంది. లూసీ గురించి కొంచెం కూడా ఆలోచించదు. ఒకరోజు లూసీ ఆహారం కోసం వెళ్ళింది. అప్పుడు ఒక చెట్టు కొమ్మ మీద గుడ్డు ఉండడం తనకు కనిపిస్తుంది. అది దాన్ని చూసి అక్కడే ఆగిపోతుంది. అరే, ఈ గుడ్డు ఎవరిది? ఈ గుడ్డు పగిలేటట్టుంది. తన అమ్మ ఎక్కడ వెళ్ళింది? నేను కాసేపు ఇక్కడే ఉంటాను, లేదంటే అడవి జంతువులు ఏదైనా తినేస్తుంది. లూసీ పక్షి చాలాసేపు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది, కానీ ఏ ఒక్క పక్షి అక్కడికి రాలేదు. గుడ్డు ఇంకా కాసేపట్లో పగులుతుంది అన్నప్పుడు లూసీ ఇలా అంటుంది. నేను చాలా సేపటి నుంచి ఈ బిడ్డ వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ ఎవరూ రావట్లేదు. ఈ బిడ్డను వదిలేసి కూడా వెళ్ళలేను. ఇప్పుడేం చేయాలి? సరే, ఇంకా కాసేపు వెయిట్ చేస్తాను. లూసీ ఇంకా కాసేపు వెయిట్ చేస్తుంది, కాని అక్కడికి ఆ బిడ్డ యొక్క అమ్మ రాలేదు. సరే, నేనొక పని చేస్తా, దీన్ని నాతో పాటే తీసుకెళ్తాను. ఎందుకంటే దీన్ని ఇక్కడే వదల్లేను కదా. రేపు మళ్ళీ ఇక్కడికే వచ్చి దీని అమ్మ కోసం నేను వెతుకుతాను. లూసీ గుడ్డును తనతో పాటు తీసుకుని వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రే గుడ్డు పగిలి అందులో నుంచి ఒక పక్షి బయటికొచ్చింది. ఆ పక్షి లూసీ పక్షి యొక్క ముఖమే ఫస్ట్ చూస్తుంది కాబట్టి తననే తన అమ్మ అని అనుకుంటుంది. అరే, ఈ బిడ్డ ఎంత బాగుందో! ఇప్పుడు దాకా ఇంత అందమైన పక్షిని నేను చూడలేదు. అయ్యో బిడ్డ, నీకు ఎవ్వరి దృష్టి తగలకూడదు. లూసీ ఆ బిడ్డ యొక్క అమ్మ కోసం రోజూ వెతుకుతుంది, కాని ఆ బిడ్డ యొక్క అమ్మ లూసీకి దొరకలేదు. మరియు లూసీ పక్షి ఆ పక్షి పిల్లను బాగా చూసుకుంటుంది మరియు ఇలా అనుకుంటుంది. ఈ బిడ్డకు తల్లిని నేనే కావాలి, నేనే చూసుకోవాలి అన్నది దేవుడి యొక్క ఆశీర్వాదమేమో. దేవుడు నా యొక్క ఆశను కూడా పూర్తి చేశాడు. దేవుడా, నీకు చాలా చాలా ధన్యవాదాలు. లూసీ తన బిడ్డకి పరే అని పేరు పెట్టింది మరియు తనకి చాలా ప్రేమను పంచింది. కొద్ది రోజుల తర్వాత తన భర్త ఇంటికొచ్చాడు. అరే, తినెవరు? లూసీ, తను ఎవరు పిల్లాడు? ఇది మన బిడ్డ అండి, చాలా బాగుంది కదా. దీన్నే చూస్తూ ఉండాలి అని అనిపిస్తుంది. లూసీ, నీకెవరో పిచ్చి పట్టిందా? మరి నీ పిల్లోడు ఎలా వచ్చాడు? నిజం చెప్పు, ఈ పిల్లాడిని ఎక్కడి నుండి తీసుకొచ్చావు? ఏం మాట్లాడుతున్నారండి? దేవుడు నా కోసం పంపించిన బిడ్డ. కొద్ది రోజులకు ముందు నేను ఆహారం తెచ్చుకోవడానికి వెళ్లేటప్పుడు నేను తనని చూశాను. తనకి ఎవ్వరూ లేరు, అప్పుడు నేనే నాతో పాటు తీసుకొచ్చా. లూసీ, ఇలా ఎవరో ఒకరు బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డను చెప్పుకుంటున్నావా? నీకు సిగ్గులేదా? ఇప్పుడు తిన్న పెంచుతున్నావా? వేరే వాళ్ళ బిడ్డ అని చెప్పడానికి మీకెంత ధైర్యం అండి? ఇది నా బిడ్డ. అప్పుడు ఆ పరిపక్షి అక్కడ నించుని అన్నీ చూస్తూ ఉంటుంది మరియు తన అమ్మ వెనకాల వెళ్లి దాక్కుంటుంది. నువ్వెక్కడి నుంచి వచ్చావు? పద,
నాతో పాటు రా, నేను నిన్ను బయట వదిలేసి వస్తాను. మురికి మొక్క వేసుకొని తెలీదు నువ్వు ఎవరు రక్తమో నువ్వు. మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా బిడ్డ మీద మీరు చేయి కూడా పెట్టలేరు. మరియు లూసీ యొక్క భర్త పరిపక్షి మీద చేయి పెట్టడానికి వెళ్తారు. అప్పుడు లూసీ చిడియా తన చెయ్యిని తోసేస్తుంది మరియు ఇలా అంటుంది, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోండి. మీ పనిలో మీరు బిజీగానే ఉండండి. నాకు నీతో పాటు ఉండాలని లేదు. నేను పని చేస్తాను. మా కోసం ఒక గూడుని మేమే కట్టుకుంటాము. ఈ రోజు నుంచి మన సంబంధం ముగిసిపోయింది. లూసీ పక్షి తన బిడ్డను తీసుకుని అక్కడి నుంచే వెళ్లిపోయింది. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో ఏపీఆర్ గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Tachpalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. కాల్ 9100455505. మరియు వాళ్ళ యొక్క కొత్త గూడుని కట్టుకున్నారు. అమ్మా అమ్మా, నువ్వు నా తల్లివి కాదా? ఆ పక్షి చెప్పుతున్నది నిజమేనా? నేను మీ బిడ్డని కాదా? బిడ్డ, దీని గురించంతా నువ్వు ఆలోచించకు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేనే మీ అమ్మని. నిన్ను నా దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేరు. మరియు లూసీ పక్షి తన భర్త దగ్గరికి ఎప్పటికీ వెళ్ళదు. మరియు తన బిడ్డకు అది చాలా ప్రేమను పంచుతుంది. ఎప్పుడు తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళలేదు. పరీ పక్షికి కూడా తన అమ్మంటే చాలా ఇష్టం. మరియు లూసీకి చాలా సేవలు చేసేది. మరియు లూసీ పక్షి పరికి ఏమీ తక్కువ లేకుండా చూసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైన, పాటలైన, వినోదమైన, వార్తలైన, ఆరోగ్యమైన, విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా teluguoneradio.com ద్వారా కూడా వినొచ్చు.